the 10th bit. A is a square non-singular matrix satisfying the condition a square minus a plus 2i is equal to 0. This is our equation. And find A inverse. ఇచ్చిందేమిటో జనరల్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చారండి, ఇన్వర్స్ కనుక్కోమని అడుగుతున్నారు. దిస్ ఈజ్ వన్ పర్టికులర్ మోడల్. ఇన్వర్స్ కనుక్కోవడానికి మ్యాట్రిక్స్ లేదు అక్కడ, బట్ వీ వాంట్ టు ఫైండ్ దట్ ఇన్వర్స్ వన్స్ అగైన్ బై యూజింగ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్. అంటే ఏమి చేయాల్సిన పని లేదు, వెరీ సింపుల్. వాట్ ఎవర్ ఇట్ మే బి ద గివన్ ఫంక్షన్ దట్ వీ వాంట్ టు టేక్ ఫస్ట్, బికాస్ వీ నీడ్ ఏ ఇన్వర్స్. మనకేం కావాలి ఇప్పుడు? ఏ ఇన్వర్స్. సో వీ మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ మొత్తాన్ని ఏ ఇన్వర్స్తో రెండు పక్కల మల్టిప్లై చేసి రాస్తున్నాను. In previous bit itself we said that A inverse into A is equal to I. A inverse into A is equal to I. ఇదొక పాయింట్ చెప్పున్నాం. అలాగే I into A is equal to A. నెంబర్ సిస్టంలో 1 అండ్ మ్యాట్రిక్స్లో I ఒకే టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి ఏ మ్యాట్రిక్స్నైనా ఐతో మల్టిప్లై చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. అలాగే ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఐ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యాట్రిక్స్ దాని ఇన్వర్సు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఏ ఇన్వర్స్కు ఒక ఏ క్యాన్సిల్ పోతే ఒక ఏ మిగులుతుంది. మైనస్ ఒక ఏ ఇన్వర్స్ ఒక ఏ క్యాన్సిల్ పోతే ఐ మిగులుతుంది. ఒక ఏ ఇన్వర్స్ని ఐతో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్సే మిగులుతుంది. ఐతో మల్టిప్లై చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వీ గెట్ ఈజ్ ఈక్వల్ టు 0తో ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసిన 0. ఇందులో నుంచి 2A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ, అట్లా పోతే ప్లస్ ఐ, ప్లస్ ఏ టేకన్ టు దట్ సైడ్ మైనస్ ఏ. బట్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? ఏ ఇన్వర్స్. సో 2ని ఆ విధంగా తీసుకెళ్తే 1/2 రాయొచ్చు, లేదా డివైడెడ్ బై 2 రాయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ I minus A by 2. I minus A by 2. సో ఇప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంతకుముందు చెప్పిన డిస్కషన్ వినుంటే. మ్యాట్రిసెస్లో బై అనేదే లేదు అన్నారు, ఇక్కడ ఏంది బై రాశారు. మ్యాట్రిక్స్లో బై లేదన్నామండి, ఇది మ్యాట్రిక్స్ కాదు, నంబర్తో బై చేసాం. అంటే స్కేలార్ డివిజన్. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాట్రిక్స్ డివిజన్, కాబట్టి ఇట్ ఎగ్జిస్ట్. యూ కెన్ అండర్స్టూడ్ దాట్.